13, 14 వచనాలు చదువుతున్నాం. 13, 14 వచనాలను చదువుకుంటాం. బిగ్గరగా చదువుకుంటాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. తండ్రి పరిశుద్ధమైన దేవ, ఘనమైన ప్రభు, గొప్ప రాజా, మీకు స్తోత్రాలు. మా ప్రభువైన యేసు క్రీస్తుకి వస్తున్నాయి పరిశుద్ధమైన నామములు, ఘనమైన నామములు సాగిపోవడం మరొకసారి మీ సహాయం కోరి పాలన కనికరించి దయించి మీ నామములు ఇది స్వాధీనంలో ఆలోచన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ప్రేరేపణ దీనిలో మీ ఆత్మాభిషేకం దయచేయము నా తండ్రి. మరి ప్రభు దినముందు అందులో ఆత్మవశులు ఉండగా నాకు మీ ఆత్మవశులు శ్రీ మీరే దినమైన మా అందరితో మాతో మాట్లాడుతున్నామని శ్రోసాన్ని మరుగుపరుచుకుని మరి మీ శిల్వలకు భక్షిని దీనించి మీ కరుణాక్షులు దీని మీద పీఠముగా ధరింపజేసి మీ దయా సంకల్పం దీన్ని వాడుకొని మీ సంగములకు క్షమాభివృద్ధి కలిగించి మీ మాటలు మీ వాక్యములను మీరే కనికరపడి జాలిపడి అనుగ్రహించమని మనిషి యొక్క ఇచ్చిన బట్టి దేవుని వాక్యం కలగలేదు, ప్రవచనము కలగలేదు. మనుషులు దేవుని యొక్క ఆత్మవశులై ఆత్మమూలముగా పలికిరి అన్నారు. ఆత్మ పలుకుటకై వేరే కనికరించి నీ వచనంలో నెరవేర్చుకుంటున్నాను. సర్వకృపానిధి యేసుక్రీస్తు శక్తిగా నామం పేరట క్రీస్తు ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమతండ్రి, ఆమేన్. వెంటనే పరలోక సైన్య సమూహము ఎవరున్నారు చెప్పండి, అందరూ చదవండి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగుగాక అని స్తోత్రము చేస్తున్నారు. అంటే పరలోకంలో క్రిస్మస్ జరుగుతూ ఉంది, భూమి మీద క్రిస్మస్ జరుగుతూ ఉంది. అక్కడ పుట్టినందుకు ఆరాధన జరుగుతూ ఉంది, పరలోకంలో కూడా ఆరాధన జరిగిన మాట్లాడి. అయితే పుట్టుకలో దేవదూతలు చేసిన పనిని యొక్క ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు కదా, కొంతమంది స్త్రీలు చెప్పినాను. తర్వాత మళ్ళీ రేపు వారం వేరే స్త్రీలు చెప్పుకున్నాను. ఇప్పటికైతే ఇక్కడ ఈ దేవదూతలు చేసిన పరిచర్యను వారి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఇక గాబ్రియల్ దేవదూత ఏం చేశాడు? మొదటి ఏం చేశాడు? ఎక్కడున్నాడు? ఎక్కడికి వచ్చినాడు? దేవాలయంలోకి వచ్చి ఎక్కడున్నాడు? ధూప వేదిక పైన అక్కడ అన్నాడా? పక్కన ఉన్నాడా? 11వ వచనం. ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడవా? జకర్యా చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని
అతనికి యోహానుని పేరు పెట్టెను. అతను ప్రభు దృష్టికి గొప్పవాడై ఉంటాడు. చమత్కారం చెప్పుకుంటారు. దేవుని యొక్క దూత మాట్లాడుతూ వచ్చినాడు. ఆ మాటలు నెరవేరినట్లు చూపించిన ఇక్కడే ఆ దూత మాట్లాడినట్టు ఆమె గర్భవతి అయింది కదా. గర్భవతి అయిన తర్వాత అంటే ఆమె ప్రసవం అయ్యేంత వరకు పేరు పెట్టేంత వరకు ఏమైంటాడు? నువ్వు చెప్పిన మాట నమ్మగా ఏమనుకుంటున్నావు? మూగుడితో పో అన్నాడు. మూగుడు మాట్లాడాలి 20 వచ్చింది. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినముల వరకు మాటలాడక మౌనివై ఉందువు. అది కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుడితో పలికిన మాటలు కూడా జాగ్రత్తగా మనము అంటే దేవుడి యుద్ధ నుండి పంపబడిన మాటలు అవి సొంత మాటలు కాదు కదా. దేవుని యుద్ధ నుండి పంపబడిన మాటలు ఇవి. ఈ మాటలు ఎందుకు భయం ఉండాలి, భక్తి ఉండాలి. సరే అయింది, అయిపోయిన తర్వాత కదా మరి యేషేపుకు దావీదు వంశస్థుడైన యేషేపుకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. 27 వచ్చింది చదవండి. దావీదు వంశస్థుడైన యేషేపు ఒక పురుషుని ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభము. బైబిల్ చదివేటప్పుడు మనం జాగ్రత్త అంటే ఇక్కడ ఎలిజబెత్తును ఏ వంశానికి చెందిందో రాసినాడు కదా. ఎలిజబెత్ ఏ వంశానికి చెందింది? అహరోను కుమార్తెలలో ఒకటి కదా. ఇక్కడ ఈ మరియ పేరు ఏ వంశానికి చెందింది రాయాలి. కనుకనే ఇక 3వ అధ్యాయం వివరంగా కదా అక్కడ నుంచి రాసుకుంటూ చాలా పెద్ద ఎంత గొప్పగా వివరించినాడో ఏ వంశానికి చెందింది అనేది. మనము గ్రంథము చదివేటప్పుడు వారి వంశములు తెలియకపోతే అందులో రాసింటారు. ఇప్పుడు ఉరియా నాయన పేరు రాయలే, గ్రంథంలో ఉరియా నాయన పేరు రాయలే, బేసిబా నాయన పేరు రాసినారు. అంటే ఉరియా ఎవరు అంటే ఉరియా పేరు అన్యుడు. ఉరియా అన్యుడు. కాలేబు నాయన పేరు రాయలే, కాలేబు ఎవరు? అన్యుడు. గుర్తుంచుకోవాలి. బైబిల్ చదివేటప్పుడు ఈ పొడి గుర్తులు పెట్టుకున్నాం, మన మనసులో పెట్టుకోవాలి. కాలేబు కంత కనిపించాడు దేవుడు. అవును, నీకు అంత కనిపిస్తాడు. కనుక మనము దేవుని గ్రంథము చదివేటప్పుడు ఒక మాట రాండి. ఎక్కడికి రాండి? ఎక్కడికి? అపోస్తలుల కార్యములకి రండి. అపోస్తలుల కార్యములకి రండి. ఏం చెప్పినాము? అపోస్తలుల కార్యం చెప్పినా క్షమించండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. ఆయనకు సంభవించెను. ఓర్పు వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి ఉన్నవని మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవని. కనుక పూర్వమందు రాయబడిన అన్ని కూడా ఎందుకు మనకు బోధ, మన హృదయంలో గొప్ప బోధ కలగనీకి. కనుక పూర్వమందు రాయబడిన మాటలు యేసు
వాటి మీద చాలా జాగ్రత్తగా మనము గ్రంథం చదవాలి. గ్రంథము చదివితే ఏమి రావాలా? చదువు. లేఖనము వలన ఏమి రావాలా? ఆదరణ రావాలా. వాక్యం వలన ఆదరణ రావాలా. వాక్యం వినుట వలన, గ్రంథం చదువుట వలన ఆదరణ రావాలి. వినుట వలన ఆదరణ రావాలి. ఏం రావాలా? నిరీక్షణ కలుగుటకాయ. అవునా, నాకు కూడా మంచి జీవితం వస్తుంది. అవును, నేను కూడా ఆ ఇశ్రాయేలు స్వాస్థ్యం పొందినట్టు నేను కూడా పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యముగా పొందుకుంటాను, తప్పక అక్కడ చేరుతాను. ఎందుకంటే నా రాజు, నా దేవుడు నన్ను పరిశుద్ధునిగా నిర్దోషిగా నిలబెట్టుటకు శక్తిగల రక్షకుడు. జస్రం పాల్ ఏమి సండే స్కూల్ పోవాలా? లే, నువ్వు అక్కడికి కూర్చోమ్మా. ఏమి అలవాటు చెప్తే చెప్పాలా నీకు? కనుక ఆదరణ కలగాలి. ఇంకేం కలగాలి? నిరీక్షణ కలగాలి. ఇవన్నీ ఎందుకంటే ఆదరణ కలగనికి, నిరీక్షణ కలగనికి గ్రంథాన్ని చదవాలి. అందుకని దానికి క్షుణ్ణంగా చదవాలి. ఏదో నీకు తోచినట్టు చదివేది కాదు. నీకు ఆదరణ రావాల. వాక్యం చదువుతా ఉంటే నీకు నెమ్మది కలగాల. ఇక్కడ ఆయన సాయి కృష్ణ అని వాళ్ళు బ్రాహ్మణులు, కానీ ఆయన దాన్ని ఎప్పుడు చెప్పకూడదని వాళ్ళన్న షరతు పెట్టినాడు. ఆయన కాకినాడ ఉంది, ఆ ప్రాంతంలో ఊరు కూడా చెప్పాడు ఆయన. ఆయన మీకు వినిపిస్తాను, ఎందుకంటే సులభంగా నేను చెప్పేది చాలా మాటలు నమ్మలేదు కదా, అందుకు నేను కొంత వినిపిస్తామని చెప్తాను. ఎందుకంటే ఆయన బైబిల్ నేర్చుకునేకి ఇద్దరు భార్య భర్తలు కలిసి 75 లక్షలు కట్టిన అమెరికాలో. 75 లక్షలు కట్టి చదివినారు వాళ్ళు. 75 లక్షలు కట్టి చదివినారు వాళ్ళు. అంతైతే కాదు, 75 లక్షలు కట్టి చదివినారు.
ఇప్పుడే 75 లక్షలు అన్నారు. కనుక 75 లక్షలు పెట్టి చదివినారు. 75 లక్షలు పెట్టి వాళ్ళు చదువు అంటే అంత ఖర్చు పెట్టి చదివితే ఇంట్లో లూకా ఎంతో శ్రమపడి రాశాడు. గ్రంథం రాయడం అంత శుభం కాదు. ఏదో ఇంట్లో కూర్చొని తనకు తోచింది రాసింది కాదు. ఇది
ఏంటి? యథార్థంగా రాస్తున్నాడు. ఆ ప్రదర్శన వాళ్ళ దగ్గరికి పోయి మీకేం జరిగింది, మీకేం సంఘటన జరిగింది, ఎట్లా మాట్లాడినావు, ఏం మాట్లాడినావు వివరంగా రాసినాడు. దేవదూతలు నీవు విన్నప్పుడు ఏం పలికినారు, నీకు ఏమని పలికినారు, ఎట్లా పలికినారు, ఏ మాటలు పలికినారు రాసినారు. కనుక నువ్వు గ్రంథం చదవకుండా, నీకు ఎలాంటి ఖర్చు లేకపోయినా గ్రంథం చదవకుండా అంటే ఎంత ఘోరమైన దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి. గ్రంథం మీద పట్టలేదంటే పైగా ఇంకోటి ఏంటంటే ఏదో పెద్ద పరిశుద్ధుడైనట్టు, పైగా ఏదో దేవుడిలో గొప్పడైనట్టు ఊహించుకుంటాడు అప్పుడు. చాలా తప్పది, చాలా తప్పండి. మనం ఎంతో తెలియదు, మనకు ఎన్నో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మనం. కనుక ఆయా బుక్కులు కొనాలి, చదువుకోవాలి, నేర్చుకోవాలి, దేవుని గురించి బతకాలి. ఊరికి కాదు, ఊరికి కాదు. కనుక ప్రభువు యేసుక్రీస్తు నామములో నేనేం మాట్లాడతానంటే 75 లక్షల భార్య భర్తలు ఇద్దరు కట్టి ఇద్దరు చదివినారు. ఒకరు కాదు చదివింది, ఇద్దరు చదువుతున్నారు. హెబ్రీ భాషలో ఆ దేవుని గ్రంథము నేర్చుకోవాలి, దాన్ని చదవాలి, దాన్ని అనర్గళంగా నేర్చుకోవాలి, దాన్ని ప్రకటించాలి. దాంట్లో వ్యాకరణం కూడా రావాలి వాళ్ళకు. అంత బాగా వాళ్ళని అంత ఖర్చు పెట్టి నేర్చుకుంటే మనము ఎంత శ్రమలో ఒకసారి ఆలోచించండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి. భాస్కర్ అటు వస్తుందండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం, ఏ విధంగా ఉన్నాం, మన స్థితి ఏంది, మన పరిస్థితి ఏంది ఆలోచించాలి, ఆలోచించాలి. మనం దేవుని కొరకైనా మన దగ్గర ఏం ఆశ ఉంది, ఏం ఆశ ఉంది. ఇక్కడ దేవదూతలు పలుకున్నారు, అయ్యా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలగాలయ్యా. కనుక నేను భూమి మీద నేను ఆయనకి ఇష్టనిగా ఉన్నానా, ఇష్టనిగా ఉన్నానా? భూమి మీద నేను ఆయన సంతోషపెట్టేవాడిగా ఉన్నానా, ఆయన బాధపరిచేవాడిగా ఉన్నానా? ఆలోచించాలి. గ్రంథం చదువుతుంది కదా నీకు వచ్చేది, ఎక్కడ చదువుతుంది నీకు సంతోషపెట్టేది? గ్రంథం చదవకుండా నువ్వు దేవుని కుమారుడి మధ్య బతుకుతావా? దేవుని కుమారుడు బతికి చూపించాడు భూమి మీద, ఇతర బతికేదని. ఆయన దేవుడులే అంటే ఆయన మాదిరే పౌరులను బతికి చూపించినాడు. అరే నేను ప్రభువుని పని నడుచుకున్నా, మీరు నడుమని నడుచుకున్నారా? నడక ఎప్పుడు అక్కడే పడాలా? మనకు ఎంత కష్టమైన అక్కడే 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 అడుగులు వేసుకుంటూ పోవాలి. ఈ మాట కొంతమందికి విచిత్రంగా ఉంటుంది, బోబోబు నువ్వు బోబోబు అని. అయ్యా అయ్యా ఆయన నడిపించేవాడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారు. నడిపించేవాడు దేవుడు, నేను కాదు నడిచేది. మనం నడవలేము, నడిపించేవాడు ఆయన. ఆయన నిన్ను డీల్ చేయాలా, ఆయన నిన్ను నడిపించాలా, ఆయన నిన్ను ప్రేరేపించాలా, ఆయన నీకు నేర్పించాలా. కనుక ఆయన వశమై ఉన్నాను. కనుక ప్రభు నామములో అందరినీ ప్రాధేయపడుతున్నాను, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగును గాక. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగును గాక. కనుక సహోదరులారా, మనము ఆ మాట ఇప్పుడు మరియమ్మకు చెప్పినాడు, అమ్మా నీకు కొడుకు పుడతాడు. నేను నువ్వు అట్లా మాట్లాడతావు, నేను పురుషుని ఎరగడతాను, ఏం మాట్లాడతాను, ఎందుకు చెప్తున్నానా? ఆనాటి కాలంలో చాలామంది స్త్రీలు ఆ కన్యక వలె ఉండాలి. కన్యక గర్భంలో పుడతాడు కదా, కన్యక గర్భంలో పుడతాడు, కన్యక గర్భంలో పుడతాడు, కన్యక గర్భంలో పుడతాడని ఆ యొక్క యూదా సమాజ మందిరాల్లో, ఆ సునగోగ మందిరాలనే అప్పుడు ఆ మందిరాల్లో ఆ మాట తెలియబడుతూ ఉన్నప్పుడు కొంతమంది కన్యకలు, ప్రభా నేను కన్యకగా ఉన్నా, నన్ను వాడుకో, నేనుగో ఏ పురుషుని దిక్కు చూడను, ఎవరికి దిక్కుండను, ఎవరితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోను ప్రభా అయ్యా నేను అట్టు వారు ప్రార్థించుకుంటూ వచ్చినారు.
దేవుడు ఈమెను కోరుకున్నాడు, ఈమెను కోరుకున్నాడు. అటు సిద్ధపడిన శ్రీయమ్మ ఊరికి ఆశమర్చుకొచ్చి వచ్చి ఆమెను పట్టుకోలే, ఆమెను పాత్రకి వాడుకోలే, ఆమె సిద్ధపడుతూ వచ్చింది. వాళ్ళలో ప్రత్యేకమైన వ్యక్తి మరియమ్మ. కనుక ఆమెతో చెప్పినాడు, ఆమెకు మాట నెరవేరింది కదా. ఆమె కూడా నెరవేరిందా, నెరవేరలేదా? నెరవేరింది. కనుక ఈ మాట మనకు నెరవేరుతుందా, నెరవేరాలా వద్దా? వాళ్ళు కూడా పోయినారు. ఎవరు? గుణంలో కూడా చూసినారు కదా. వాళ్ళు కూడా పోయి చూస్తే నిజమేనా, అక్కడ అట్లే చెప్పినట్టు ఉన్నారా, మాకు అక్కడ దేవుడు చెప్పినారు, మేము ఇక్కడికి వచ్చినాము, చూస్తే అట్లే ఉంది. అవును అవును. కనుక నీ జీవితంలో నా జీవితంలో మరి దేవుడు చెప్పిన మాట మన జీవితంలో నెరవేరుటకై మన ప్రయత్నం ఎట్లుండాలి? ఆయనకి ఇష్టడుగా బతకనికి నీ ప్రయత్నం ఎట్లుండాలి? గ్రంథమును ఏం చదువుతున్నావు? గ్రంథమును ఏం చదువుతున్నావు? నీ గమనములు దేని మీద ఉన్నది? దావీదు అంటాడు, ప్రభువా నీ వాక్యము నాకేంటది? వెండి బంగారముల కంటే. చదవండి 19వ అధ్యాయము కీర్తనలు 7వ వచనం అనుకుంటాను. 7వ వచనం 9వ వచనం చదవండి, గుర్తులేదు. కనుక దేవునికి ఇష్టడైన వాడు ఎవరంటే ఆ వాక్యమును ప్రేమించేవాడు. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. నీ వాక్యాలు, నీ మాటలు, నీ గ్రంథము, నీ ధర్మశాస్త్రము అది నాకు కోరదగింది. కనుక నీ మనసులో కోరిక దేని మీద ఉంది? డబ్బా, పిల్లలా, ఉద్యోగమా, దేని మీద ఉంది నీ మనసంతా? నీ వ్యాపకములు దేని మీద ఉన్నాయి? ఆలోచించాలి. ప్రభువైన దేవుని నామమందు దావీదు యొక్క గమనాగమనములు అట్లున్నాయి. కనుకనే దావీదుని గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చినాడు? అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము. నాకు ఇష్టానుసారమైన మనుషులు చెప్పింది ఇక్కడ. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు. కనుక నీ ఇష్టానుసారంగా బతుకుతాను. నేను కూడా దేవుడికి ఇష్టమైన వాడే, నేను కూడా దేవుడి కుమారునే, నేను కూడా దేవుడి కుమార్తెనే. ఎంత తెలియదొక్కపోయినది. కనుక గమనించాలి, మనం ఇష్టానుసారమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. నీ ఇష్టానుసారంగా జీవించడానికి ఎప్పుడు కూడా దేవునికి సమాధానం రాదు. నీకు తోచినట్టు ఆలోచించి, నీకు తోచినట్టు మాట్లాడి, నీ ఇష్టం వచ్చినట్టు బతికి, నీ ఇష్టం వచ్చినట్టు జీవించి అట్లా జీవిస్తే దేవుని సమాధానం ఎప్పటికి రాదు. ఆ మనుషునికి వాళ్ళకు పోయడమే ఉంటుంది, కానీ దేవునితో సమాధానం ఉండదు. నేను చెప్పలేదు. ఎవరు చెప్తున్నారు? వాక్యం చెప్తుంది, నేను చెప్పేది కాదు. ఆడు ధనవంతుడు, లాజరు కదా, ఇద్దరు చనిపోయినారు. ధనవంతుడు కూడా చనిపోయినాడు, లాజరు కూడా చనిపోయినాడు. లాజరు అబ్రహామున ఆనుకున్నకు దేవదూతల చేత కొనిపోబడినాడు కదా. మరి ఈయన గురించి ఏమంటున్నాడు? కేక రాస్తున్నాడు. అయ్యా అబ్రహమా, నా తండ్రి ఏమయ్యా అవుతావు? ఏనాయనా నాకు నీళ్ళు తప్పితున్నాయా? నీళ్ళు భయంకరంగా తప్పికెళ్తున్నాయి. నీకు ఆని ఉంటాడే ఆడయా లాజరయా, లాజర్ ఆడి పంపు. అయినా నువ్వు భూమి మీద నీ ఇష్టానుసారంగా బతికినావు నాయనా, నీ ఇష్టానుసారంగా బతికినావు. కొంతమంది అనుకుంటున్నారు వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతూ నేను కూడా దేవుని బిడ్డ, నేను రక్షణ పొందినా, నేను కూడా దేవుని బిడ్డనే. దేవుని బాధ ఏడిపించేవాడా?
నువ్వు ఇష్టానుసారంగా బతికి నన్ను కూడా ఇక్కడ కూడా నువ్వు తండ్రి అన్నావు, వీడు లాజరు తండ్రి అన్నాడు. అయితే నువ్వు ఇష్టానుసారంగా బతికేందుకు కాడన్నావు, వీడు నా ఇష్టానుసారంగా బతికి బాధలు పడి ఇబ్బందులు పడి ఈ పరలోక రాజ్యం మీద గురి కలిగి వచ్చినాడు, అడిగి నెమ్మదిగా ఉన్నాడు, నువ్వు అక్కడ బాధపడుతున్నావు అన్నాడు. కనుక మనిషి యొక్క ఇష్టానుసరమైన జీవితము మనకు ఎంతో బాధ తెస్తుంది, ఎంతో బాధ తెస్తుంది కదా. న్యాయాధిపతుల కింద అనుకుంటా లాస్ట్ అధ్యాయమేమో, వారికి రాజు లేక వారు తమ ఇష్టానుసారంగా బతికిరని అన్నాడు. రాజు లేని కాలం అది, ఇష్టానుసారంగా బతుకుతున్నాడు, న్యాయం అన్యాయం లేదు, దేవుని ప్రజలుగా బతకలే, దేవుని ప్రజలుగా వారు లేరు, దేవుని ప్రజలుగా జీవించాలని ఆశ వారికి లేదు, దేవుని ప్రజలుగా బతకనికి కోరిక లేదు, దేవుని యొక్క వాగ్దాన నిబంధన ప్రజలుగా బతకనికి వారికి ఇష్టం లేదు. చూస్తారా అమ్మా, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా, కనుక వారికి ఇష్టానుసారం వాళ్ళు ఎవరు? దేవుని ప్రజల వేరే వాళ్ళ? దేవుని ప్రజలే. కనుక ఘోరమైపోతూ వచ్చినారు, భయంకరమైపోతూ వచ్చినారు. ఎంతమంది న్యాయాధిపతులు పుట్టించినా ఎవరి మాట వినకుండా తన ఇష్టానుసారంగా బతుకుతూ వచ్చినారు. ఎన్ని వాక్యాలు చెప్పినా వారి ఇష్టానుసారంగా బతుకుతూ వచ్చినారు. కనుక అది కాదు జీవితం. దేవుడు ఎంత బాధపడింటాడు, ఎంత మనసు నొచ్చుకుంటాడు ఆయన. కనుక క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన విశ్వాసి దేవుని సంతోషపెట్టే విశ్వాసి అయి ఉండాలి, దేవుని కనపరిచే విశ్వాసి అయి ఉండాలి, దేవునికి మహిమనిచ్చే విశ్వాసి అయి ఉండాలి. యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి అంటే యెషయా కానుండి యెషయా ఇర్మీయా వీళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చిన ఆయన వద్దురా, అది దేవునికి ఇష్టమైన పద్ధతి కాదురా, ఆ పనులు ఆ దేవుడికి కోరుకోలేదురా, ఆయన వాక్యానుసారంగా బతకాలరా, ఆయన వాక్యానుసారంగా బతకాలి, ఆయన అట్టొద్దురా, మీ బలులు ఆయన కోరలేదురా, అయ్యగారా కోరేది, మీ హృదయం కోరుతున్నారా, మీరు దేవుని గురించిన వాక్యం కలిగి, ఇది దేవుని గురించిన జ్ఞానం కలిగి బతకాలరా, ఉత్తపలేని ఆయనకు అవసరం లేదురా, నీ సొమ్ము నీ ఆస్తులు మాత్రం ఆయనకు అవసరం లేదురా, నువ్వు ఆయన కొరకు బతుకురాడు, ఆయన మాట వినరా, ఆయన వాక్యం వినరా. యెషయా మొదటి అధ్యాయంలోనే 11వ వచనం చెప్పాడు, చదవండి. ఇదే విస్తారమైన బలులు నాకేంటికి అయ్యా, దహన బలులు పొట్టేళ్ళు ఏంటిరా నాకు, బాగుగా మేమిన దూడలు నాకేంటికి ఆయన, నాకు వెక్కసమైంది రాని బలులు మీ అర్పణలు. అయినా కాదు కావాల్సింది నువ్వు సరిగా ఆరాధన చేయను, నాకు హృదయపూర్వకంగా నా కాడికి రారా, నా తట్టు తిరుగురా, నా మాట వినరా, నా గ్రంథము నమ్మురా, అది చెప్పుకొచ్చినారు. కనుక వారికి ఇష్టమైనట్టు చేసుకుంటూ వచ్చినారు, దేవునికి ఇష్టమైనట్టు చేయలేదారు. దేవునికి ఇష్టమైన బలియార్పణ జరిగించలేదు. పాపం చేసినాడు పశ్చాత్తాపంతో పోతాడు, అట్లా కాకుండా పాపం చేసినాడు అవి తీసుకొని బంధువులు పిలుచుకొని ఆడపోయి ఏది జలసగా పోయి వాళ్ళు అన్నిలు వెళ్ళి వాళ్ళ మందిరంలో వాళ్ళ యొక్క స్థలాల్లో వాళ్ళు బలి అర్పించి మందికి భోజనాలు పెట్టడానికి రండి అన్నీ పోతున్నారు. అయ్యో నేను పాపం చేసిన పలాని పాపము దేవునికి విరుద్ధంగా బతికిన, ఓ దేవా నన్ను కరుణించు, పశ్చాత్తాప హృదయంతో ఎవడు వెళ్ళడంలే. తమ యొక్క స్తోమతలో, తమ యొక్క బలగమేందో, తమ యొక్క హోదా ఏందో చూపించడానికి దేవుని కాడికి పోయి బలర్పించడానికి కొవ్విన వాటిని బాగా మేటు తీసుకుపోయి అర్పిస్తున్నారు. వేరే అయినా కాదురా, అయి కాదు. కనుక నీ ఆరాధన కానీ నీ ప్రార్థన కానీ దేవునికి ఇష్టమైన పద్ధతిలో ఉన్నాయా?
ఆలోచించాలి, ఆలోచించాలి, ఆలోచించాలి. ఇందాక మనం చదివినాం కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక కదా 10:5 అందరూ ఏం చెప్పండి, ఒక్క పండుగలోనే తాగుతున్నారు కదా. ఒకటే ఆహారం తిన్నారు, ఒకటే పానం చేసినాడు కదమ్మా. ఏలయనగా తన్ను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే దేవునికి ఎక్కువ మంది తక్కువ మంది కాదు, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి సంహరించబడి. చాలా జాగ్రత్త ఉండాలి మనము చాలా మంది క్రైస్తవ జీవితము ఆ మధ్యాహ్నం కూడా వచ్చి ఆరాధించడం, బరువులో అది తీసుకోవడం, తినడం, పోవడం అంతేగా. మొదలు అయిపోతే పడుకో వాక్యం విన్నేమా వినలేదా ఆయన సంబంధమే లేదు. ఏ వాక్యం విన్నాం, ఏ వాక్యం చెప్పినాడు, ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు ఈయన, అది ఎవరు ఆలోచించడం లే. కనుక మనము దేవుని యొక్క ఆ ఇష్టానుసరమైన మనుషులుగా బతుకుటకై దావీదును దేవుడు నా ఇష్టానుసరమైన మనుషుడు అన్నాడు. నాకు ఆ మాట ఎన్నోసార్లు పెనేసిందట్లే. ఎట్లా బతికినాడు అంత ఇష్టంగా, ఈయనెట్లా కనుక్కున్నాడు, పౌలెట్లా కనుక్కున్నాడు, ఈ మాట ఎట్లా మాట్లాడాడు ఈయన. కనుక మరి పౌలు కూడా దేవుని యొక్క ఇష్టానుసారంగా బతికినాడు. ఇతడు నేను ఏర్పరచుకున్న నా సాధనం అన్నాడు. అవును, నిజంగా ఇష్టానుసారంగా బతికినాడు. ప్రతి మాట దేవుని పోయి నడుచుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే గ్రంథంలో ఆ మాటలు గ్రంథస్థం చేసినాడు. నేను ప్రభువుని పోయి నడుచుకున్నా, మీరు నన్ను పోయి నడుచుకోమని చెప్పినాడు. ఐలారాములారా, మన జీవితంలో ఏదో మందిరానికి వచ్చిపోయేది కాదు, అది కాదు జీవితం. దేవునికి ఇష్టంగా బతకకపోతే నువ్వు దేవుని బాధ పెడుతున్నావు, దేవుని ఏడిపిస్తున్నావు, దేవుని ఏడిపిస్తున్నావు. రిబకమ్మక్క ఏడ్చుకుంటూ పోయింది. ఎందుకు? ఎవరు ఏడ్చుంటారు? ఆయన కూడా ఏడ్చుకుంటారు. ఏడ్చుకుంటే ఆడమైంది బేరమపల్లి పోయింది, వాడేమో చేస్తాడని. ఇంకా ఏ సహవాసంలో ఉన్నాం మనము, ఏ సహవాసంలో కలిగినాము, ఏ సహవాసంలో ఉన్నాము, ఏ సహవాసం పోవాలా, ఏం చేయాలా, ఏం వింటున్నాం, ఏ వాక్యం వింటున్నాము. కనుక అయినా మనము ఈ ప్రకారంగా నేను పోతే, ఈ ప్రకారంగా నేను మాట్లాడితే, ఈ ప్రకారంగా నేను జీవిస్తే, ఈ ప్రకారంగా నేను ఉంటే దేవునికి ఇష్టమా ఇష్టమా అది తెలియకపోతే ఏం మాట్లాడుతున్నావో కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక యెషయా గ్రంథంలోనే కొన్ని మాటలు చూద్దాం. వాళ్ళు ఇష్టంగా ఉన్నారా ఇష్టంగా లేరా అనేది చదువుదాం. 61:8 చదవండి, సాయం చేయండి. నాకు అసహ్యం ఉన్నారు ఆయన. సత్యమును బట్టి వారి క్రియాఫలము వారికి ఇచ్చును, వారితో నిత్య నిబంధన చేయుదును. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యలో వారి సంతానం ప్రసిద్ధి నొందును. అది ఎవరో న్యాయముగా, నాకు ఇష్టమైన రీతిలో న్యాయము, దేవుని న్యాయం, నీ న్యాయం కాదు, నీకు తోచిన న్యాయం కాదు. అట్టెందుకు ఆ మాట అంటే ఏం తప్పు, ఈ మాట ఏంటంటే ఏం తప్పు, అదేంటి ఏం తప్పు, ఏం తప్పు బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది, నువ్వు తప్పాలైతే బైబిల్ చెప్తుంది, నేను కాదు చెప్పేది.
దేవుని గ్రంథం చెప్తుంది. కనుక ఆయనకి ఇష్టమైన న్యాయమును అనుసరించుట, నీతి న్యాయముల కర్త అయిన ఆయన న్యాయమైన నీతి నీ దగ్గర ఏముంది? న్యాయమును నాలో ఉంచుమని ఎప్పుడు అడిగినావు? నాలో నీ న్యాయం పోయమని ఎప్పుడైనా అడుగుతుగా అడుగుడి ఇవ్వబడుతుంది, అడగకపోతే ఏది ఇవ్వబడదు. కనుక దేవుని నీతి న్యాయములే నీకు కనబడదా? ఆయన ఆ ప్రజలను ఏర్పరచుకున్న ఉద్దేశం మనం గమనించుకోవాలి. ప్రపంచంలో ఎక్కడ నీతి న్యాయములు లేవు. వాళ్ళు చూస్తున్నారు, ఐగుప్తు దేశంలో నీతి లేదు, న్యాయం లేదు. వాళ్ళు బాగా అనుభవించారు. ఏది? వారు అన్యాయము చేత వీరిని లోపరుచుకొని దాసులుగా చేసుకున్నారు. అన్యాయంతో వాళ్ళను కొడుతూ వచ్చినారు, హింసిస్తూ వచ్చినారు, వాళ్ళను చంపుతూ వచ్చినారు. వాళ్ళ వంశము నాశనం చేయడానికి వాళ్ళ పిల్లలు చంపుతూ వచ్చినారు. అన్యాయం వాళ్ళకి అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? కనుక అన్యాయం నీకు అర్థమైందినా, నువ్వు నేను తీసుకుపోయే దేశంలో నువ్వు న్యాయంగా బతుకురా అంటాడు ఆయన. నీకు అన్యాయం అంటే ఏందో అర్థమైంది కదా, నువ్వు న్యాయంగా బతుకు. నీకు నీతి న్యాయముల గ్రంథము నేను నీ చేతికి ఇచ్చిన. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమనే మాటలో అంత న్యాయం ఉంటుంది. లోకంలో న్యాయం లేదు. ఎక్కడికి పోయినా ఎవరిని పట్టుకొని చూస్తున్నారు. ఎవరికి తోచిన న్యాయం, ఎవరు తోచినట్టాడు ఆ పిక్కొని తింటున్నారు జనాలు. కనుక ఆయన న్యాయం కోరుకుంటున్నాడు. తన ప్రజల్లో న్యాయం ఉండాలని. తను న్యాయవంతుడు. ఎవరి గురించి ఒక మాట అన్నాడు. నేను మొన్న ఆయన జపని పీఠను మాకు బోధించిన ఆయన చెప్తుంటే నేను విన్నాను. ఆయన ఏం చెప్తున్నాడంటే, అయ్యా యోబుని గురించి దేవుడు ధనవంతుడు అనలే. ముందు చాలా మంది మనం ఏమనుకుంటాము, ధనవంతులుగా అనిపించుకోనికి, నేను సంపాదించడానికి, నేను దాన్ని బిగబట్టుకున్నా, నేను దాన్ని ఒడేసుకున్నా అనేది చాలా మంది ఉంటారు. నేను ఆ రూపాయలు పట్టుకుంటే నిలబడింది అనుకుంటా ఉంటారు. అయితే సామెతలో ఏముంది? ఆయన చెప్పురా ఏంటన్నా, పక్షి రాజు లెక్క వచ్చి ఇరిపోతుంది. అది నువ్వేం పట్టుకోలేవు. నువ్వు బోర్ల పడి దాన్ని కలుసుకునేది నీ కాడేముండదు. పక్షి రాజు వలే లెక్కలో ఇచ్చి ఎగిరిపోతుంది. అది ఏమో ఎవరికాడ ఉండదు. అది ఆయన విడిచిపెట్టారు అంతే, ఎగిరిపోతుంది. అయితే యోబుని గురించి దేవుడు ఆ మాట రాసిన మాట ఏంటంటే, ఆ దేశమందు యోబు ఎటువంటివాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అదంతా సర్టిఫికేట్ అది వచ్చిన తర్వాత అతడు ధనవంతుడు అన్నాడు అంతే. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? మేము ధనవంతులం, అదే ఉంటారు మన కాడ. నేను యథార్థవంతునా? నేను న్యాయవంతునా? నేను దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడనా? ఇవి ఆలోచించడం లేదా? నేను ధనవంతుని. నేను ఈ వయసులో ఏం కట్టిన తర్వాత ఇండ్లు కట్టించిన నేను యథార్థవంతునా? నేను న్యాయవంతునా? నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానా? చెడుతనం విసర్జించినానా? ఇది ఉండాలి. ఇది వచ్చిన తర్వాత ధనం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మనందరినీ ప్రాధేయపడుతున్నాను. కనుక న్యాయవంతుడు కావాలి దేవునికి. అక్కడే 65వ అధ్యాయము, అక్కడే 65. చెడు మార్గం నడుచుకొనుచు లోబడి నెల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారి తోటలలో బలార్పణములు అర్పించుచు నేను పిలవగా మీరు ఉత్తరం ఇవ్వలేదు, నేను మాట్లాడగా మీరు అలంకరింప నా దృష్టికి ఆలకింపగా నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసి నాకు ఇష్టము కానిదని, నాకు ఇష్టము దాన్ని కోరుకుంటున్నాను.
చేస్తున్నారు? నా ప్రజలే, నా వారే నా దృష్టికి వ్యతిరేకమైన చేస్తూ ఉన్నారు. నాకు ఇష్టమైన దాన్ని కోరుకొని నన్ను బాధ పెడుతున్నారు. అయినా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఏం చేస్తున్నాం? ఆయన దృష్టికి ఎట్లున్నాం? యోహాను ఎట్లుంటాడు? దేవుని దృష్టికి గొప్పవాడు. నువ్వు ఎట్లున్నావు దేవుని దృష్టికి? దేవుని దగ్గరికి వచ్చి పరిశుద్ధుడు 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 అని కొనియాడబడే దేవుడు నీ కొరకు పరిశుద్ధమైన అమూల్యమైన రక్తం సిద్ధిస్తే ఆ రక్తంతో కడుక్కొని నువ్వు ఎట్లున్నావు దేవునితో? నువ్వు ఎట్లున్నావు? దేవునికి ఎంత కనబడుతున్నావు? నువ్వు కూడా గొప్పవాడు కనపడడానికి నీకు ఆశ ఉందా? మన దగ్గర అటువంటి ఆశలు ఉన్నాయా? ఉండాలి. కనుక దేవుని దృష్టికి మనం ఎట్లున్నాం? ఈ విధంగా ఉన్నాం. వాళ్ళు దేవుని దృష్టికి ఇష్టలుగా, ఎక్కువ మంది దేవుని దృష్టికి ఇష్టలుగా ఉండకపోయిరి, సంహారకుని చేత సంహరించబడేది. 66 3వ వచనం. నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడు లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొనిరి. 66 3వ వచనం. ఎద్దును వధించువాడు నన్ను చంపినవాడు, నరుని చంపువాడే, గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు, కుక్కమెడను విరుచువాడే, నైవేద్యము చేయువాడు, పంది రక్తమును అర్పించువాడే, వాడి వంటి వాడే, ధూపం చేయువాడు, బొమ్మను ధూపం వేయువాడు, బొమ్మను స్తుతించువాడే, వారు తమకి ఇష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకునేది, వారు అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. వారి అసహ్యమైన క్రియలు లేక పనులు తమకే ఇష్టముగా ఉన్నవి కానీ దేవునికి ఇష్టమైనవిగా లేవు. దేవుడు బాధపడుతూ వచ్చినాడు. అలాగే ఇర్మియా చెప్తూ వచ్చినాడు, హెజ్కేలు చెప్తూ వచ్చినాడు, దానియేలు చెప్తూ వచ్చినాడు, సమస్త ప్రవక్తలు బోధిస్తూ వచ్చినారు, మాట్లాడుతూ వచ్చినారు. ఇర్మియా చదువుకున్నాం. ఇర్మియా 3:10 చదవాలి, ముగించుకుంటాం. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును ఏలుదురు. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని గొర్రెల కాపర్లు తమ మధ్యలో ఆమె ఎద్దకు వచ్చేదరు. ఆమె చుట్టూ తమ గుడారంలో వేయుదురు. ప్రతి వాడు తనకి ఇష్టమైన చోట మందం చేసు, వాడికి ఇష్టం వచ్చిన చోట వేస్తున్నాడు. వేసే వాళ్ళు బైబిల్లో కూడా కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాకు ఇది కరెక్టే, ఇది మాకు సరిపోతుంది, ఈ వాక్యం మాకు సరిపోతుంది. నీకు సరిపోయేది కాదు, దేవునికి సరిపోవాలి. అది ఏదో 2 వాక్యాలు తీసుకుని మాకు సరిపోతుంది అది కావాల్సింది. అటువంటి వాడు పనికిరాడు దేవుని కాదు. హోషే గ్రంథము లాస్ట్లో అంటాడు కదా. లాస్ట్ అంటే అందరు ప్రవక్తలందరూ అమాట చెప్పుకుంటూ వచ్చినారు. హోషేను మలాకిన హోషేలు 6 అర్థండి. నేను బలిని కోరను కానీ కనికరమే కోరుచున్నాను. దహన బలి కంటే దేవుని గురించిన జ్ఞానము నేర్చుకురా అయ్యా. దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. కనుక దేవుని న్యాయము, దేవుని ఇష్టము, దేవుని యొక్క గ్రంథము, దేవుని న్యాయం నేర్చుకో, దేవుని జ్ఞానము నేర్చుకోవాలి. అది నేర్చుకోకుండా మనము అంటే గ్రంథం చదవకుండా, ఆ గ్రంథంలో ఎవరెవరు దేవుని బాధ పెట్టారని తెలియకుండా దేవుని సంతోషపెట్టడము సులభం కాదు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను, అదేపడుతున్నాను. నేను ఏం చేస్తున్నాను? దేవుడు ఏం చెప్తున్నాడు? మనం ఏం చేస్తున్నాం?
కనుక దావీదు నా ఇష్టానుసారం మనుషుడు ఎందుకు అన్నాడు? ఏం చేసినాడు? మనకంటే ముందు నాకు మందసం ఎక్కడుందో తెలియదు, మందసం ఎక్కడుంచాలో తెలియదు, మందసం అక్కడెందుకు ఉందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఆ ముందు చరిత్ర ఏం జరిగింది, ఎందుకు ఆ ప్రజలు నాశనమైనారు, ఎందుకు ఆ ప్రజలను దేవుడు అట్లా చేసినాడు, నన్ను ఇప్పుడు ఎందుకు రాజుగా పెట్టినాడు, ముందు చరిత్ర తెలియాలి. న్యాయాధిపతుల చరిత్ర తెలుసుకుంటే ఆయన బాగా బతుకు. తెలియకపోయింది. ఆయన కూడా తన ఇష్టానుసారంగా బతుకనికి కోరుకున్నాడు. అయితే దావీదు కాకుండా దావీదు మందసం ఎక్కడున్నానో అక్కడ తీసుకొచ్చినాడు. మందసంకు ఆ పెట్టి ఎట్లా స్తుతించాలనో, ఎట్లా ఆరాధించాలనో ఆ నిబంధన వాక్యాన్ని ఎత్తి చూపించి అలాగున్న దేవుని కీర్తిస్తూ వచ్చినాడు. మొదటిసారి మందసం ఎత్తుకొచ్చేటప్పుడు ఆ యొక్క ఉజ్జాస వచ్చినాడు. అరే ఏం తప్పు జరిగింది, నేనేం చేసినా కనుక్కున్నాడు. కనుక్కొని తప్పు దిద్దుకున్నాడు. తప్పు దిద్దుకోవాలి మనిషి. నేను కూడా ఈ గ్రంథానికి వ్యతిరేకంగా ఎన్నో వాక్యాలు బోధించిన, ప్రకటించిన, ప్రార్థన కూడా చేసిన. కానీ వాక్యం ఇది చెప్తుంది కదా, నేను అట్లుగా జీవించాల్సింది, నా బతుకుని దిద్దుకుంటూ వచ్చిన, వెనక్కి నడుచుకుంటూ వచ్చిన, లోబడితో వచ్చిన తిరిగి ప్రభా నన్ను క్షమించు, ఈ వాక్య ప్రకారం నేను బతకలేకపోయినా, ఈ వాక్య ప్రకారం బోధించలేకపోయినా, ఇటు నీ ప్రజలకు నేర్పించలేకపోయినా నన్ను క్షమించమని అడుగుతూ వస్తున్నాను. నేను కూడా నా బతుకు దిద్దుకుంటూ వస్తున్నాను. నేను అప్పుడు కీర్తనలు అంటాడు, దిద్దుబాటు వారికి అసహ్యము. రే నువ్వు నా మాటలు కొంచెం ఎందుకు మాట్లాడుతుందా అంటాడు దేవుడు. నీకు దిద్దుబాటు అసహ్యం కదా, మరి నన్ను గురించి నా వాక్యాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? బుద్ధి లేడా అన్నాడు. 51వ కీర్తనలో 55వ కీర్తన అనుకుంటా అన్నాడు. కనుక దిద్దుబాటు జరగకపోతే, తన జీవితం దిద్దుకోలేకపోతే, సరి చేసుకోలేకపోతే అటువంటి వాడు దేవుని పనికిరాడు. దేవుని వాడుకోనికి వాడు పనికిరాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు నామం పేరిట మనం ఎంతో జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదవాలి. వారు అన్నారు, భూమి మీద సమాధానం రావాలంటే, దేవునికి నీకు సమాధానం కలగాలంటే నువ్వు ఆయనకి ఇష్టడుగా బతకాలి. ఇప్పుడు మనకి మాట ఎన్నోసార్లు చదువుతాం, యూట్యూబ్ రాష్ట్రపత్రిక ఎన్నోసార్లు చదువుతాం, ఎన్నోసార్లు చదువుతాం. అందరికి కంటపాఠం వచ్చు కదా. విశ్వాసం లేకుండా కానీ జీవించడానికి కావాలి కదా. ఆ మాటను బట్టి భయపడి, అవును నీకు ఇష్టంగా ఉండనా అవిష్టంగా ఉండనా, నేనేం చేస్తున్నా ఆడదామని భయం. చదవమా 11వ అధ్యాయము 6వ వచనమా చదవండి. దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. కనుక ఇష్టడెవరు? విశ్వాసి, వాక్యానుసారంగా బతికే విశ్వాసి, నటించే విశ్వాసి కాదు, మోసకరమైన వాడు కాదు, వాక్యం పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మాట్లాడేవాడు కాదు. అటువంటి వాడు ఎప్పుడు పనికిరాడు. అటువంటి ఆమె ఎప్పుడు పనికిరాదు. వాక్యం, ఏ వాక్యం నమ్మినావు, ఏ వాక్యం పట్టుకొని బతుకుతున్నావు, ఏ వాక్యం బట్టి జీవిస్తున్నావు, నేను ఏ వాక్యం బతికించింది. కనుక వాళ్ళు ఇష్టమైన వాళ్ళు దేవునికి ఈయన అంటాడు, దావీదు అంటాడు, కేవలము భక్తులే ఆయనకి ఇష్టలయ్యా, భయభక్తులు కలవాడే ఆయనకి ఇష్టడు, ఉత్తుడు కాదు. ఆయన వాక్యమునందు, ఆయన ధర్మశాస్త్రమునందు భయభక్తులను అనుసరించేవాడు వాడే దేవునికి ఇష్టడు. కనుక విశ్వాసి దేవుని వాక్యము నమ్మినోడే విశ్వాసి. ఈ గ్రంథాన్ని నమ్మినోడే దాని ప్రకారం జీవించడానికి పూనుకున్న వాడే విశ్వాసి. ఈ గ్రంథం పక్కన పెట్టి మేము విశ్వాసులమే, మేము నమ్మి ఇన్నేళ్ళై అయ్యే కావాల్సింది. ఎన్ని వాక్యాలు అనుసరిస్తున్నారు. వాక్యం ఏం నమ్మమని దేవుడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది. కనుక పాపిని రక్షించి, పాపం నుండి విడిపించి, వారి శాపం నుండి విడిపించి, వారికి వాక్యం ఇచ్చి, ఆత్మనిచ్చి, వారికి తన యొక్క సాయశక్తులు ఒక విశ్వాసికి వదులుతున్నాడు.
విశ్వాసికి తన సాయశక్తులకి దయచేసి బతుకులైన మాదిరిని ఆ వ్యక్తికి క్రీస్తు యొక్క ఆత్మను, క్రీస్తు యొక్క శక్తిని, క్రీస్తు యొక్క మనస్సును ఇచ్చి నడిపిస్తున్నాడు. ఆయన ఊరికి నడిపించాడు. కనుక దొంగ భక్తులంగా లేక దొంగ విశ్వాసులంగా, కపట విశ్వాసులంగా మనము బ్రతకరాదు, అట్లుండరాదు. యథార్థంగా దేవుని వాక్యాన్ని బట్టి బ్రతకాలి, అట్లా జీవించాలి. విశ్వాసి ఎవరు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు ఎప్పుడు కాలేడు. కనుక విశ్వాసం అంటే క్రీస్తు యొక్క రక్తములో, ఆ రక్తమును గురించిన వాక్యాలు నమ్మి తన హృదయం శుద్ధి చేసుకున్నవాడు, తన ఆత్మను కడుక్కున్నవాడు, తన పరలోక రాజ్యమును గురించి నమ్మినవాడు, యుగములు దేవునితో ఉండటకై ఇష్టపడేవాడు. యుగ యుగములు నీకు దేవుడాను, కాణను దేశం నీకొసగెదను. యుగ యుగములు నీకు దేవుడా. భూమి మీద కాదు నీకు దేవుడు, యుగ యుగములకు దేవుడు ఆయన నీకు. కనుక యుగ యుగములు దేవునితో ఉండటకాయ ఆ పరిశుద్ధమైన ఆ తేజవసమైన పరిశుద్ధంలో స్వాస్థ్యమును పొందనీకని నేను రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కనుక అక్కడికి నువ్వు పోవాలా. నీ జీవితము, నా జీవితము ఎప్పుడు ముగుస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. కనుక జాగ్రత్తగా ప్రభుత్వం నడవాలి, ప్రభుకి ఇష్టంగా బతకాలి. దేవునికి ఇష్టమైన రీతిలో మనం బతుకుటకై ఇష్టపడి ఆయన అనుసరించాలి. ప్రభువా, నీకు ఇష్టంగా బతుకున్నట్లు, నీకు అనుకూలంగా బ్రతుకున్నట్లు నేను ఎప్పుడే నా బతుకులో నేను బాధ పెట్టరాదు, నేను దుఃఖపెట్టరాదు. అయ్యా నన్ను కరుణించు. దగ్గర కూడా అంటారా, దేవుని వాక్యమున హృదయములను శివులను లోపరసిన వలన పరిశుద్ధాత్మను మీరు ఎప్పుడు దుఃఖపరిచినారా? మీరు పుష్కరులారా, దొంగలారా అని వారిని గద్దించారు. వాళ్ళు ఆయన్ను కొట్టి చంపినారు. యథార్థంగా మాట్లాడితే కొట్టి చంపే వాళ్ళు ఉంటారు. అయితే అతను దేవుడు చూస్తూ చనిపోయినాడు. దేవుడు చూస్తూనే చనిపోతుంటాడా? దేవుడు అట్లా కొట్టేది దేవునికి ఇష్టమా? ఆ ఇష్టమే. కొడతారు, కొట్టించుకో, తిడతారు, నీకు నష్టం చేస్తారు. ఇది నష్టం దేవునికి ఇష్టమా? నష్టమే, నష్టం భరించుకో. ఇవన్నీ దేవుడు చూడలేదా? చూస్తాడు. కనుక అట్లా విశ్వాసంతో బ్రతుకుటకై ప్రభు సన్నిధిలో మనం కోరుకున్నాం. కనుక అన్నారు కదా, ఎవరన్నారు? దేవదూతల మాటలు మరియమ్మలో నెరవేరింది కదా, ఎలిజబెత్లో నెరవేరింది, ఆ గొల్లలు చెప్తే వాళ్ళు కూడా నెరవేరింది, మనకు నెరవేరము. మనలో కూడా జరగాలన్నా వాక్యం పక్కన పెడదామా? దయచేసి అట్లా చేయరాదు. అట్లా పక్కన పెడితే ఏమవుతారు? నువ్వు ఏమవుతారు? మూగలు అవుతారు. ఏమవుతారు? కనుక నువ్వు దేవుని గురించి మాట్లాడలేదు, ఎవరితో కూడా చెప్పలేదు. నీ దేవునికి సాక్షిగా బతకలేవు. కనుక నువ్వు మూగుడివి. నువ్వు చెప్పలేవు దేవుని వాక్యం, నువ్వు చెప్పాలి దేవుని వాక్యం, నువ్వు పలకాలి దేవుని వాక్యం. ప్రేమించి సంఘంలో సహవాసం చేసుకుని మేము నీకు ఇష్టంగా బతకాలి. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమిని సమానం